ఆది నుంచి నీ వెంటబడి నిన్ను రక్షించి ఏర్పరచుకున్నాడట. ఎవరు నిన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్వాలా, ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు రిజెక్ట్ చేసినా నో ప్రాబ్లం. మనుషులు రిజెక్ట్ చేసిన వారు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. నువ్వు రిజెక్టెడ్ పర్సన్వే, ఇంట్లో, బంధువుల్లో, స్నేహంలో, బంధంలో, కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు విలువైన వాడవు, విలువైన దానవు. నువ్వు స్పెషల్. అందరు నీ ముఖానికి ఏముంది, ఇల్లుందా, ఉద్యోగం ఉందా, చదువు ఉందా, సంధ్య ఉందా, అన్నీ పోయినాయి, అంతేనా నీ బ్రతుకంటారు. మీరెవ్వరూ నన్ను వెలకట్టక్కర్లా. నా వెలంతా నా దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి నేను దేవుని దృష్టిలో విలువైన దానను, నా దేవుని దృష్టిలో నేను ఏర్పరచబడిన దానను, నేను ఏర్పాట్లో ఉన్న బిడ్డని. అందుకని నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. విశ్వాసి అనే బిరుదిచ్చాడు నీకు, పరిశుద్ధుడివి అనే బిరుదిచ్చాడు నీకు. నువ్వు పాపివి అనే నింద తీసేశాడు ఆయన. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పవిత్రుడివి, నువ్వు నా బిడ్డవి, నా ప్రియకుమార్తెవి, నువ్వు నా ప్రియకుమారుడివి, నేను నిన్ను ఎన్నుకున్నా, నిన్ను ఏర్పరచుకున్నా, నువ్వు నా కుమారుడివి, కుమార్తెవి, నీవు నా దృష్టిలో విలువైన వాడవు, విలువైన దానవు. అంతే. అందరూ బట్టి, నిన్ను బట్టి మేము దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడా. దేవుని కృపలో నువ్వు ఎదగాల, ఆయన ప్రేమలో వేరుపారాలా, నువ్వు ఆత్మీయుడిగా దాని గొప్పవాడివి కావాలా, నీ కుటుంబం గొప్ప స్థానంలోకి వెళ్ళాలా, నిత్య రాజ్యానికి వారసులుగా, యోగ్యులుగా మేము నిలబడాలా. మా ఆశ, మా ప్రార్థన అదే.